ఒక లీటరు నీళ్ల సీసా ఖరీదు 20 రూపాయలు మాత్రమే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్స్లో అయినా సరే, స్టార్ హోటళ్లలో అయినా సరే, కూలర్లో పెట్టినా సరే ఎంఆర్పీకి మించి అమ్మరాదనేది ఈ దేశంలో చట్టం. అమ్మితే శిక్షార్హం. అలాంటి నీళ్ల బాటిళ్లు ₹1,00,00,000కు ఎన్నొస్తాయి? 5 లక్షల సీసాలు కొనుగోలు చేయొచ్చు. అన్ని సీసాలు కొనే అవసరం ఏముంటుంది అనుకుంటున్నారా? ఆగండి. ఆ లెక్కన 26 కోట్ల రూపాయలకు నీళ్లు కొన్నట్లుగా లెక్క చెప్పారంటే ఎన్ని సీసాలు కొన్నారన్నమాట? అచ్చంగా 1,30,00,000 నీళ్ల సీసాలు కొన్నారన్నమాట. బుడమేరు ముంపు వలన విజయవాడలో పలు ప్రాంతాలు మునిగిపోయి జనజీవనం అతలాకుతలమైతే సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రభుత్వం పెట్టిన ఖర్చు యొక్క వివరాల్లో ఒక ఉదాహరణ మాత్రమే ఇది. బుడమేరు పొంగటం కారణంగా విజయవాడ జనజీవితం మొత్తం దారుణంగా దెబ్బతింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచిగానే స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. విపత్తుల నిర్వహణలో తాను ఆరితేరిపోయాను అన్నట్టుగానే చంద్రబాబు ఈ ముప్పు విషయంలో కూడా స్పందించారు. రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా బయటే ఉంటూ పనులను సమీక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన సహాయక చర్యలు చేయించారు. అదంతా ఓకే. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తించారు. అంతవరకు బానే ఉంది. కానీ ఖర్చుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం తయారు చేసిన లెక్కలు గమనిస్తే ప్రజలకు గుండె ఆగినంత పనయ్యేలా ఉంది. ఆ లెక్కల్లో సహాయక చర్యలు జరిగిన రోజుల్లో ప్రజలకు అందించిన తాగునీటి సీసాల కోసం 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా లెక్క చూపించారు. ఆ కొన్ని రోజుల పాటు వరద బాధితుల కోసం అందించిన భోజనాల ఖర్చు 368 కోట్ల రూపాయలు అని లెక్కల్లో రాశారు. అంతేకాదు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు కూడా 23 కోట్లు ఖర్చయ్యాయట. పారిశుద్ధ్య కార్మికులకు 51 కోట్లు ఇచ్చారట. ఆహారం పంపిణీ చేయటం కోసం 412 డ్రోన్లు వినియోగించి అందుకుగాను 2 కోట్ల రూపాయలు చెల్లించారట. ఇవన్నీ ప్రభుత్వం అధికారికంగా తయారు చేసిన లెక్కలేనని, వాటికి పూర్తి ఆధారాలు చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వరద సహాయక చర్యల్లో అయినకాడికి దండుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు అనుకుంటున్నారేమో తెలీదు. కానీ ఈ జాబితాలోని ఖర్చులు మాత్రం నమ్మలేని విధంగా ఉన్నాయి. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారు, వీటికి లెక్కల సంగతేంటి అంటున్నారు. టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్ళి చూపించండి. పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 6 లక్షల మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదేవిధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్టులకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శానిటేషన్ కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు. వాళ్ళకి సరైన భోజనం పట్ల, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాల. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం కూడా ఇంకా బురదమయంగా ఉంది. దాదాపుగా 534 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారు ఈ డబ్బులని? ఎవరు ఖర్చు పెట్టారు? ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతులాడుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా, వాళ్ళ బాధలు చూడకుండా ఈరోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్ధాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసామని చెప్పని
అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు నొక్కుతాను ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. కేవలం సహాయక చర్యలు జరిగిన రోజుల్లో బాధితులకు భోజనాల పంపిణీకి 368 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వారు ప్రతిరోజు సరఫరా చేసిన 1,00,000 భోజనం ప్యాకెట్లు ఏమయ్యాయి? స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ఎంతో ఉదారంగా ప్రతిరోజు బాధితులకు పంచిన వేలాది భోజనాల ప్యాకెట్ల సంగతేంటి అని వారు అడుగుతున్నారు. వైసీపీ వారు అడిగారని కాదు గాని ప్రజలకు చంద్రబాబు నాయుడు మీద దురభిప్రాయం ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి దోపిడీ దందాలను సాగించడానికి ఆయన గద్దె ఎక్కిన ప్రతిసారి విపత్తులు రావాలని కోరుకుంటారేమో అనే అపకీర్తి ప్రజల నుంచి దక్కకుండా ఉండాలంటే పెట్టిన ఖర్చులకు సాహేతుకమైన లెక్కలు వారు చెప్పాలి. చెప్పకపోతే నష్టం వాటిల్లేది కూడా వారికే.